సంబంధించిన తగు జాగ్రత్తలు నిపుణులు డాక్టర్లతోటి మాట్లాడిన తర్వాత వీటన్నిటి మీద ఫోకస్ పెడతారు. ప్రస్తుతం జనసేన నాయకురాలు అధికార ప్రతినిధి శివభారతి గారు లైవ్లో జాయిన్ అయ్యారు. నమస్కారం శివభారతి గారు. శివభారతి గారు నమస్కారం అండి. నమస్కారం అండి వాసు గారు. ముందుగా మీకు వీక్షకులకి గుడ్ మార్నింగ్ అండి. చెప్పండి శివభారతి గారు. ఈరోజు అంటే 3 ప్రధానమైన టాస్క్లతోటి ఆయన సింగపూర్ నుంచి బయలుదేరి వస్తున్నారు. ఒకటి, కుమారుడి ఆరోగ్యం కొంచెం చిక్కబట్టిన తర్వాత హైదరాబాద్ తీసుకొస్తున్నారు. తనే స్వయంగా తీసుకొని కుమారుడిని ఎత్తుకొని వస్తున్న విజువల్స్ కూడా మనం చూసాం. క్షేమంగా తిరిగి రావటం అనేది అందరూ కోరుకున్నారు. అక్రాస్ ద పార్టీ లైన్స్, పార్టీలకు అతీతంగా ఆయనకి సంఘీభావం ప్రకటించారు. మెగాస్టార్ పవర్ స్టార్ కుటుంబాలకి బాసటగా నిలిచారు. ఇది ఆహ్వానించదగిన పరిణామం. అండ్ అట్ ద సేమ్ టైం జనసేన శ్రేణులు కూడా ఈ అంశానికి సంబంధించి చాలా సంతోషం వ్యక్తం చేస్తున్న పరిస్థితి మీరు చూశారు. గడిచిన వారం రోజుల పాటు ఎలాంటి దుర్మార్గంగా సోషల్ మీడియాలో పసిపిల్లవాడి మీద ఏ స్థాయిలో కామెంట్లు పెట్టారో వాళ్ళ మీద చాలా సంయమనంతో జనసేన నాయకులు అజయ్ కుమార్ గారు హోమ్ మినిస్టర్ దృష్టికి తీసుకెళ్ళటం అంతా పద్ధతి ప్రకారం చట్టరీత్యా జరగాల్సినంత జరిగిపోయింది. వాసు గారు, ఇప్పుడు చిన్నపిల్లలు పెద్దవాళ్ళు అని లేకుండా కొంతమంది కీచకులు సోషల్ మీడియా వేదికగా అసలు కామన్ సెన్స్ కూడా లేకుండా, ఒక మానవత్వం అనేది లేకుండా, ఒక మానవ మృగాల్లాగా మారిపోయి మార్క్ శంకర్ మీద ఒక చండాలమైన పోస్టులన్నీ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. సో అది వాళ్ళ విజ్ఞతకు వదిలేస్తున్నాం. అలా అని చెప్పి వాళ్ళనేమి ఊరికే వదిలేయకుండాను కంప్లైంట్ చేయడం జరిగింది. కాన్ఫ్లిక్ట్ మేనేజ్మెంట్ ఆయన చైర్మన్ అజయ్ గారు సోషల్ మీడియాని కంప్లీట్గా మానిటర్ చేస్తూ ఇలాంటి ఫేక్ అకౌంట్స్ నుంచి ఎవరైతే ఇట్లా అసభ్యకరమైన అభ్యంతరకరమైన భావోద్వేగాలు రెచ్చగొట్టే పోస్టులు ఎవరైతే పెట్టారో వాళ్ళందరి మీద మాత్రం సీరియస్గా చర్యలు అయితే తీసుకుంటామండి. తీసుకోకుండా అయితే ఉండవు. ఎందుకంటే ఈరోజు పసిబిడ్డ మీదే ఈ రకం ఇంత విషయం కక్కుతున్నారంటే వీళ్ళు ఎలాంటి మనుషులుగా అంటే మహిళల మీద, పసిబిడ్డల మీద ప్రతిసారి ఈ దాడి జరుగుతుంది. సో దీన్ని అంత తేలిగ్గా వదిలిపెట్టే ప్రసక్తి లేదు. ఇలా ఎవరైతే పోస్టులు చేశారో వాళ్ళ మీద మాత్రం ఖచ్చితంగా యాక్షన్ అయితే తీసుకోవడం జరుగుతుంది. ఆల్రెడీ మానిటరింగ్ లో ఉన్నాయి. పోలీస్ డిపార్ట్మెంట్ దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. అనిత గారు కూడా స్పందించారు దీని మీద. హోమ్ మినిస్టర్ అనిత గారు కూడా కంప్లీట్ గా ఈ అకౌంట్స్ ఖచ్చితంగా సరైన విధానంలో చర్యలు అయితే తీసుకుంటారు. ఇంకా మార్క్ శంకర్ అందరూ కోలుకోవాలని చెప్పి పవన్ కళ్యాణ్ గారిని అభిమానించే ప్రతి ఒక్కళ్ళు, అంటే ఈ వారం రోజుల్లో కొంతమంది అయితే టెంపుల్స్ లో టెంకాయలు కొట్టడము, జపాలు చేయడము, పూజలు చేయడము, అంటే ఎంత తీవ్రంగా ఉంది అంటే మా ఇంట్లో బిడ్డకి ఇబ్బంది కలిగినట్లుగా ప్రతి ఒక్కళ్ళు భావించి ఆయన కష్టకాలంలో ప్రజలకు ఎలా కన్నీళ్లు తుడుస్తున్నారో, ఆయన కష్టంలో కూడా ఆయన బిడ్డ తొందరగా కోలుకోవాలి, క్షేమంగా రావాలి, క్షేమంగా ఇంటికి రావాలని యావత్ ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న ప్రజలు ఎంతో మంది ఆయన కోసం చాలా బిడ్డ కోలుకోవాలని ప్రార్థనలు చేయడం జరిగింది, పూజలు చేయడం జరిగింది, జపాలు, హోమాలు. పీఠాధిపతులు సైతం స్పందించి వాళ్ళ పీఠాల్లో హనుమత్ పీఠం సంబంధించిన గురువుగారు ఒకళ్ళు ఈ మార్క్ శంకర్ నామం మీద కూడా ఆయన చేయటం జరిగింది. సో ఈ అందరి ప్రార్థనలు ఫలించి, అంటే ఇన్సిడెంట్ జరిగిన 2వ రోజే అక్కడ సింగపూర్లోని ఇంటికి తీసుకొచ్చారు. అక్కడ నుంచి కంప్లీట్ గా బ్రాంకోస్కోపీ అంతా చేసిన తర్వాత, సెటరైట్ అయిన తర్వాత ఈరోజు నిన్న రాత్రి ఇండియాకి తీసుకురావడం జరిగింది. సో మార్క్ శంకర్ ఆరోగ్య పరిస్థితి అనేది ఏదైతే ఊపిరితిత్తుల్లోకి పొగ వెళ్ళింది అని, అది ఇప్పుడు చూపించకపోయినా ఫ్యూచర్ లో కూడా కొంచెం ఎంతో కొంత ప్రభావం చూపించే అంశం కాబట్టి కొంచెం జాగ్రత్తలు అవసరం. కాబట్టి ఇక మీదట కూడా ఆయన చాలా కేర్ఫుల్ గా ట్రీట్ చేయాల్సిన విషయం. ఇంకా ఎప్పుడైతే ఈ ఇన్సిడెంట్ జరిగిందో పవన్ కళ్యాణ్ గారు ఎంత నిబద్ధత గల నాయకులో కూడా